సూపర్. కొత్తగా ఏం లేదు, అంటే క్రిస్టోఫర్ నోలన్ క్లాసిక్ మూవీ, ఇట్స్ వెరీ గుడ్ రీటెలింగ్ ఆఫ్ హోమర్. మీకు దాంట్లో ఏ సీన్ నచ్చింది? సరే, దాంట్లో సీన్ ఏ సీన్కి కనెక్ట్ అయ్యారు? ఐ థింక్ లాస్ట్లో ఎండింగ్ చాలా బాగుంటుంది సార్. ఎండింగ్ క్రేజీ ఉండేది. ఓకే. If you're a historian and you want to know about old stories being shown in a different way, this is a must watch, guys. You will love every minute of it. It didn't even disappoint for a minute. From the moment start to the end, you will stick to the screens and you will love it. And climax Enjoy the ఎలా movie. అనిపించింది బ్రో? క్లైమాక్స్ He just killed it with the background score in the climax. It was amazing, guys. You all should watch it. Thank you. హైలైట్స్ ఏంటి సినిమాలో? Highlights are all fighting scenes which he has set up in old age. The way that he makes you feel vulnerable in a lot of situations, especially when there are ships hovering around the oceans and there is a lot of struggle by the men. The real feel that he brings you with the screen and with the audio behind, it is just amazing. Thank you. చెప్పండి, ఇప్పుడు ఎలా ఉంది సినిమా? వెరీ గుడ్ మూవీ, 3-4 times ఈజీగా వాచ్ చేయొచ్చు. వెరీ హై డ్రామా, గుడ్ మ్యూజిక్, ఎవ్రీథింగ్ గుడ్ అబౌట్ మూవీ. దాని తర్వాత మీరు యూ కెన్ కమ్ అండ్ వాచ్ దిస్, దట్ ఈస్ గుడ్. So many elements that you cannot play around with. So like he had to stick to the classics, the epics and everything. But yeah, like I don't know, there's something I still feel that could This have film is very intelligent film, or normal audience can watch it or not? yeah, normal audience can watch it. Yeah. When compared to his old films, how this film is worked? No, but if I compare it with like Interstellar, they're like pretty different from each other. So you shouldn't compare films as such, but it was good. How the emotions are worked out? It's good. Thank you. Okay, thank you. ఆయన ట్రోజన్ వార్ తర్వాత ఏమేమి ఫేస్ చేశాడు, ఎలా ఇంటికి వెళ్ళాడు, ఇతాకా అనే కింగ్డమ్లో ఎలా ఉంటుంది స్టోరీ అంతా అనేది. సో సర్ప్రైజ్ ఏమైనా ఉన్నాయా సినిమాలో? సర్ప్రైజ్ ఏం లేవు, బట్ ఆ స్క్రీన్ ప్లే, ఆ స్టోరీ, ఆ సౌండ్ ఎఫెక్ట్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి. అంటే స్టోరీ తెలిసిన స్టోరీయే కదండి, మళ్ళీ కొత్తగా చూడడానికి ఏముంటుంది? తెలిసిన స్టోరీయే, కానీ చూపించడం చాలా బాగా చూపించారు. యాక్టర్స్ వాళ్ళందరూ కూడా చాలా బాగుంటారు. సో మనకి చాలా బాగుంటుంది చూడండి. సో వార్ సీక్వెన్సెస్ ఏమైనా ఉన్నాయా? వార్ సీక్వెన్సెస్ ఏమైనా ఉన్నాయా? ఆ వార్ సీక్వెన్సెస్ చాలానే ఉంటాయి, కానీ ఫుల్ ఫ్లెడ్జెడ్గా వార్ మనం ఏం చూపించరు. అలా సగం మోస్ట్లీ డ్రామా, ఆ మెన్ ఎలా ఫీల్ అయ్యారు వార్ని అదంతా అనేది మోస్ట్లీ డ్రామానే ఉంటుంది సినిమా. యాక్షన్ సీక్వెన్సెస్ కానీ ఓడిసియస్ చచ్చిపోతా ఉంటాయి కదండి, నిజమేనా? కాంప్లికేటెడ్ స్టోరీ టెల్లింగ్ ఉంటుంది, అట్లాగే ఉందా? ఇది నాన్ లీనియర్ స్క్రీన్ ప్లేనే, కానీ మీకు అర్థమయ్యేలానే ఉంటుంది. మరి ఇన్సెప్షన్, ఇంటర్స్టెల్లార్ లాగా అంత కాంప్లికేటెడే ఉండదు. మోస్ట్లీ ఇట్స్ డ్రామా, సో హ్యూమన్ ఎమోషన్స్ అలా ఉంటుంది. సో టైం ట్రావెల్ ఏమైనా ఉంటుందా? క్రైమ్ ట్రావెల్ కలెక్షన్స్ కానీ ఎట్లా? ఆల్రెడీ స్టోరీ చదివాం కాబట్టి ఒక ఫీల్ ఉంది మూవీలో. అంటే అతని స్ట్రగుల్ కానీ అతను ఏమైంది మొత్తం డైరెక్ట్గా వస్తే అర్థమవుతుంది. ప్రీవియస్ పార్ట్ నాకు తెలియదు, బట్ సైక్లాప్స్ అని జైంట్ వాళ్ళని చేసిన బాగుంది. మూవీ బాగుంది. నోలాన్ వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీస్. నాకైతే లాస్ట్ ఎండింగ్ నచ్చింది. మూవీ బాగుంది. కంప్లీట్గా గ్రీక్ మైథాలజీ, అంటే అప్పుడున్న ఎక్విప్మెంట్ కానీ ఇన్స్ట్రుమెంట్స్ ఏ విధంగా ఉన్నాయో సేమ్ ఆ ప్యానల్, అంటే బిఫోర్ క్రైస్ట్ కదా. సో ఎవ్రీథింగ్ సూపర్. సో అర్థమవుతుందా మామూలుగా చూస్తే? అంటే కొంచెం అంటే నా ఫిలాసఫీ బ్యాక్గ్రౌండ్ కాబట్టి నాకు అర్థమవుతుంది, బట్ కొందరికి అర్థమైంది కాదు. సినిమా ఫీల్ అయితే అర్థమవుతుంది. ఇంకా నోలన్ మూవీస్కి ప్రతి ఒక్క దానికి, అంటే ఇది ఒక స్టోరీ బేస్ కాబట్టి కొంచెం మ్యాక్సిమం అర్థమవుతుంది. ఓకే. అండ్ కొంచెం ఏంటంటే ఒక ఓపెన్ హెమర్ లాంటి ఫీల్ వచ్చింది ఎండింగ్. లైక్ ఓపెన్ హెమర్ మూవింగ్ ఎండింగ్లో ఎలా అయితే ఆడికి బాంబు పిలవంగానే లైక్ ఏంటి నేను తప్పు చేశానా అనే ఫీలింగ్ ఏదైతే వస్తుందో, ఆ ట్రోజన్ వార్ గురించి కూడా తనకి ఎట్ ది ఎండ్ అలాంటి ఫీలింగ్స్ వస్తాయి. సో ఒక కైండ్ ఆఫ్ గిల్ట్. అండ్ ఇంకొకటి ఏంటంటే ఒడెసియస్ మళ్ళీ తన రాజ్యానికి తిరిగి వెళ్ళి దాని మీద ఎక్కువ ఫోకస్ కాకుండా వాళ్ళిద్దరి మధ్యలో ఉన్న లవ్ స్టోరీ, ఎవరైతే హస్బెండ్ అండ్ వైఫ్ ఉన్నారో పెనెలోపి అండ్ వాళ్ళిద్దరి మధ్యలో ఉన్న ఆ బాండ్ని దాన్ని ఎక్కువ ఎక్స్ప్లోర్ చేసేది. సో ఇఫ్ యూఆర్ గోయింగ్ టు వాచ్ ఇట్ ఫ్రమ్ ఏ రొమాంటిక్ పర్స్పెక్టివ్, విల్ ఆఫ్ కోర్స్ లైక్ ఇట్. యూ ఆర్ గోయింగ్ టు వాచ్ ఇట్ ఫ్రమ్ ఏ Greek
ఎపిక్ పర్స్పెక్టివ్ మేబీ యూ ఫీల్ డిసప్పాయింటెడ్ అబిట్. కొంచెం ఓవర్ ఎక్స్పెక్ట్ చేసి వెళ్ళాను. ఇట్ వాస్ నాట్ యాజ్ గుడ్ యాజ్ ఎక్స్పెక్టెడ్ బట్ ఇట్స్ స్టిల్ ఎ గుడ్ మూవీ. థ్యాంక్ యూ. తార్నాక మొదలెక్ అసోసియేషన్ ప్రెసిడెంట్, వీడు నావల్ ప్రెసిడెంట్. చాలా బాగుంది. నెక్స్ట్ మూవీ సేమ్ బోయపాటి ప్లాన్ చేస్తానని చెప్పి వచ్చింది బయట టాక్. చాలా బాగుంది. ఇండస్ట్రియల్ కంటే బెస్ట్ ఇన్ ఫిల్మోగ్రఫీ. చాలా బాగుంది. ఇప్పుడు ఈ మూవీ వచ్చింది కదా, ఇంక మిగతా తెలుగు సినిమాలను తొక్కేసినట్టేనా? అలా ఏం లేదు. నేనేం చూస్తాను రెండే చూస్తాను. అఖిల్ అయ్యగారే ఫస్ట్. సినిమా మాత్రం చాలా బాగుండేనండి. అసలు ఎఫెక్ట్స్ కానీ ఏదైనా కానీ మూవీ మొత్తం నోలన్ మార్క్ అయితే 100% ఉండిపోయింది అని అంటున్నారు 5 minutes చూసి. It was great. I think it was probably one of Nolan's better adaptations of written stories. Obviously, there were some parts which I felt were not adapted properly, but for the most part, it was really good. I would give it a solid 8 out of 10. It's no Oppenheimer, but it's definitely up there in his cinema. So I'd tell everyone to give it a watch. It's definitely amazing. So what did you like the most? I think the acting and the directing, the cinematography was really well. I think Hoytema did a really great job on everything to capture everything. Obviously, we don't have an IMAX here, but just from the cinematography alone, I can't even imagine how good it would look like in a 70mm IMAX. It was breathtaking. Every frame, even though the story adaptation was not perfect, every frame just felt like I was looking at a painting from the Louvre, or a piece of art straight from a esteemed museum. Thank you. Indian mythology ఏం లేదు. It's all Greek mythology. Greek mythology, it's a real one or fiction? It is fictional. Greek mythology is fictional కదా. అదే హామర్ స్టైల్ అడాప్టేషన్ ఇది. కానీ ఇట్ ఫీల్ లైక్ ఇప్పుడు పాతకాలంలో ఫిల్మ్స్ ఆ లాంగ్వేజ్ ఉండదు. దేర్ దిస్ అదర్ ఇంగ్లీష్ అడాప్టేషన్ ఆఫ్ దాట్, దానిది. ఇట్స్ ఫన్ టు వాచ్. మీరు ఇప్పుడు వెళ్ళేసి పాతకాలం మూవీస్లో ఆ లాంగ్వేజ్ ఉండదు. ఇట్స్ యా వెళ్ళచ్చు. యా గోల్డెన్ గ్లోబ్స్ అయితే వస్తాయి. గోల్డెన్ గ్లోబ్స్ అయితే వస్తాయి. రాబర్ట్ పాటిన్సన్ యాక్టింగ్ చాలా బాగా ఎండింగ్ క్లైమాక్స్ ఇంకా చాలా బాగుంది. రామాయణం ఒక పార్ట్ ఉంది, అది అందరూ చూడాల్సింది. చాలా బాగుంది. ఓవరాల్ మూవీ అయితే 4/5. ఫన్నీ బాగున్నాయి. స్లోగా వెళ్తుంది, మెల్లగా వెళ్తుంది. క్లైమాక్స్ మొత్తం ర్యాంప్ ఆడిచ్చేసింది. మళ్ళీ క్రిస్టఫర్ నోలన్ ఏందో చూపించేసింది. మళ్ళీ చాలా బాగుంది. చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అందరూ చూడొచ్చా? చిన్నవాళ్ళు పెద్ద అదేం లేదు, ఏజ్ రిస్ట్రిక్షన్ ఏం లేదు. కానీ రామాయణం ఎఫెక్ట్ ఒకటి ఉంటుంది ఈవినింగ్ క్లైమాక్స్లో. చాలా బాగుంది. Still, it's epic, and it's a great tribute to Homer's work, Odyssey, and it's a must watch at Prasad. Very strong. Second half is the journey back, and then how it gets into Ithaca. First half unmissable, really good. Yeah, it is for everyone. It is 18 plus, so not maybe kids but teenagers, and movie for all ages and all times. It is going to be Nolan's LOTR, Lord of the Rings. No, flawless. You can't find a flaw in a director like Nolan. Thank you. This movie is peak, bro. Like, it can't get any better. Christopher Nolan is the GOAT. Thank you. చాలా బాగుంది. అందరూ చూడాలి. బేస్డ్ అపాన్ డ్రామా, ఫుల్ డ్రామా అండి. అండ్ ఇట్స్ వెరీ గుడ్. చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అందరూ చూడొచ్చు. అందరూ చూడాలి. బట్ ఇట్స్ ఏ సర్టిఫికేట్, సో చిల్డ్రన్స్ డ్రామా మెయిన్. చాలా బాగుంది. థ్యాంక్ యూ ఫర్ మూవీ. క్రిస్టోఫర్ నోలన్ ఈజ్ ద గాయ్. అసలు క్రిస్టోఫర్ నోలన్ తప్ప ఈ స్కేల్లో అంత పెద్ద స్టోరీని, అంత ఎగ్జాక్ట్ అడాప్టేషన్ ఎవరు చేయలేరు. యాక్చువల్లీ పెట్టిన ప్రతి మనీ, ఐ మీన్ $250 million బడ్జెట్ అన్నారు. ఎవ్రీ డాలర్ మనకు స్క్రీన్ మీద కనిపిస్తుంది. ఎక్సలెంట్ విజువల్ ఎఫెక్ట్స్, నథింగ్, నో CGI, ఎవ్రీథింగ్ ఈజ్ ప్రాక్టికల్ ఎఫెక్ట్స్. వన్ ఆఫ్ ద క్రేజియస్ట్ థియేటర్కల్ ఎక్స్పీరియన్స్. సినిమా థియేటర్ ఉన్నది ఇలాంటి సినిమాల కోసమే. అంటే ఇలాంటి సినిమాలు బిగ్ స్క్రీన్లో చూస్తేనే మనం వీ క్యాన్ ఫీల్ దట్. నో OTT క్యాన్ మ్యాచ్ ఇట్. యాజ్ క్రిస్టోఫర్ నోలన్ సెన్స్, సినిమా షుడ్ లివ్ ఫర్ ఎవర్. క్రిస్టోఫర్ నోలన్ ఈజ్ సినిమా. థ్యాంక్ యూ క్రిస్టోఫర్ నోలన్ ఫర్ మేకింగ్ అస్ లవింగ్ సినిమా. Thank you so much for making us fall in love with cinema again and again.
we don't have many directors like Christopher Nolan actually. So long live Christopher Nolan, long live cinema. Thank you so much from the bottom of my heart. స్టోరీ లైన్ అండ్ స్టోరీ లైన్ ఇంకా డైరెక్షన్ చాలా క్రేజీ అసలు. వేసుకున్నా కానీ ఆస్కర్ వాళ్ళకి బాగా తీశారు. ఎన్ని ఆస్కర్లు వస్తాయి అనుకుంటున్నారు ఈసారి? తీసారా సినిమాటోగ్రఫీకి అన్నిటికీ కలిపి ఎన్ని చెప్పరా కార్తిక్ అన్న సింపుల్ ఒక్క పాయింట్లో చెప్పాలంటే నోలన్ సినిమా బాగోదు అన్నాడు, ఈ సినిమా హేటెడ్ అన్నాడు, ఇలా మెల్లగా మడిసి పెట్టాడు కింద. అంటే ఎందుకు ఏంటి ప్రాబ్లం? ప్రాబ్లం ఏం లేదు సినిమాలో. బ్యాక్లాగ్ వచ్చిందంటే సినిమా చూడకుండా సింపుల్ ట్రైలర్ చూసో ఒక బొమ్మ చూసో ఇన్స్టాగ్రామ్ లో బాగాలేదు తీయలేదు అంటారు. సినిమా చూసి మాట్లాడాలి. అంటే లేని హేట్ అంటే ఏం లేదు, అదిరిపోయింది. స్టోరీ కాదంటున్నారు ఆల్రెడీ. ఫ్రెష్ స్టోరీ ఒక 1 minute ఫ్రెష్ స్టోరీ కాదంటే తెలుగులో ఎన్ని ఉన్నాయి అన్న సినిమాలు, రిపీటెడ్ స్టోరీలు ఉన్నాయి, మనం చూడట్లేదు. ఇది ఏముందన్న హిందూ మైథాలజీ తీస్తే అది రిపీటెడ్ కాదు. ఇప్పుడు రామాయణం తెలిసే కానీ ఆ ఎక్స్పీరియన్స్ ఇప్పుడు రామాయణం ఉంది, ఆదిపురుష్ వచ్చింది, ఇప్పుడు మళ్ళీ రామాయణం చూడమా మనం, కంపల్సరీ చూస్తాం. అంటే ఏం లేదు, ఆస్కర్ వర్ది కంపల్సరీ. నోలన్ చేంజ్ చేశాడు, పక్కా హిట్. అయితే ఈ సినిమా చూడాలంటే ఆల్రెడీ మీరు తెలిసి ఉండాలి, మీరు గ్రీక్ మైథాలజీ అంటున్నారు కొంతమంది. న్యూస్ లో అన్ని ఏం లేదు, ప్రాపర్ గా సినిమా చూపించాడు. గ్రీక్ మిథాలజీ తెలియకపోయినా మీరు ఇప్పుడు టికెట్ కొనుక్కుని చూడొచ్చు. అర్థమవుతుందా సినిమా? కంపల్సరీ అర్థమవుతుంది. ఒకసారి కాదు కదా 10 సార్లు చూస్తాను. అంటే టైం స్టాంప్స్ వెనకకి ముంగడికి ఉంటాయి కదా క్రిస్టోఫర్ నోలన్ అంటే కొంచెం నన్ను అడిగితే అతను తీసిన అన్ని సినిమాల్లో దిస్ విల్ బి ది ఈజియెస్ట్ టు అండర్స్టాండ్. అసలు ఎక్కడ కాంప్లికేటెడ్ లేదు. సో ఎవరైతే టైం స్టాంప్స్ ఉన్నాయంటున్నారో లేవనుకుంటున్నారో, ఇట్ ఈస్ ద మోస్ట్ ఈజియెస్ట్ టు అండర్స్టాండ్. హ్యాపీగా వెళ్ళి చూసుకోవచ్చు. దేర్ ఇస్ నథింగ్ మచ్ టు డూ విత్ అంటే గ్రీక్ మెథాలజీగా ట్రాయ్గా ఏం తెలియాల్సిన అవసరం లేదు. ప్రాపర్గా డీటెయిల్డ్గా ప్రతి టైం స్టాంప్ క్లియర్గా చెప్పాడు. ఇందాక హీరో బతుకుతాడో చేస్తారా? సినిమా నీకు 3 hours మేము కూర్చున్నా ఉంటాం, మాకు తెలియలేదు. ఇంటర్వెల్ వచ్చినప్పుడు అంత తొందరగా ఇంటర్వెల్ వచ్చిందా అనుకున్నాం మేమైతే. సెకండ్ హాఫ్ లాగ్ ఉంది అంటున్నారు. సెకండ్ హాఫ్ నేను స్పాయిలర్ లేకుండా చెప్పాలి అంటే ఒక కమర్షియల్ బ్లాక్ బస్టర్. సెకండ్ హాఫ్ మొత్తం సెకండ్ హాఫ్ లో ఎండింగ్ సెకండ్ హాఫ్ లో డైలాగ్స్ కూడా చాలా బాగున్నాయి కూడా. చాలు అది నేను కామెంట్ చేయను, ఎందుకంటే ఇప్పుడు దాని సెట్ ఆఫ్ ఆడియన్స్ దానికి ఉంటారు. ఇప్పుడు టిపికల్ మన పేరెంట్స్ ఇలాంటి సినిమాలు చూడరు, సో దాని కలెక్షన్ దానికే ఉంటాయి. బట్ ఆబ్వియస్లీ ఇప్పుడు యంగ్ క్రౌడ్ ఇంగ్లీష్ చూసే ఫిల్మ్స్కి క్రిస్టోఫర్ నోలన్ సినిమాటోగ్రఫీ ఆ పర్టికులర్గా ఉన్న వాళ్ళకి మాత్రం ఈ సినిమా పిచ్చిగా నచ్చుతుంది. ఇప్పుడు డెఫినెట్లీ ఎందుకంటే నన్ను అడిగితే ఇప్పుడు వరకు నోలన్ తీసిన అన్ని సినిమాల్లో చాలా ఈజీ టు అండర్స్టాండ్. డిఫికల్ట్ గాను ఏం ఇక్కడ లేదు, చాలా నీట్ గా అందరికీ అర్థమయ్యే విధానంగానే తీసేస్తారు. నన్ను అడిగితే అసలు వాళ్ళకి అర్థం కాదు వీళ్ళకి అర్థం కాదు హ్యాపీగా చూస్తాను. కమర్షియల్ ఇంత బాగా తీసారంటే నోలన్ ఇట్స్ రియలీ ఫస్ట్ టైం. స్క్రీన్ ప్లే మీకు అనిపించచ్చు నాన్ లీనియర్ ఇది అది అని, కానీ మనకు తెలుగు సినిమాలు అలా ఉంటే సేమ్ అలా అర్థమైంది మీకు. అంటే కన్ఫ్యూజన్ ఏముంటుంది, మ్యూజిక్ బ్యాంగ్, ఇంకా యాక్టర్స్ అందరూ చెప్పాల్సిన అవసరం లేదు, అందరూ బెస్ట్ యాక్టర్స్. మేబీ స్క్రీన్ ప్లేలో ఆస్కర్ రావచ్చు. బెస్ట్ యాక్టింగ్ మ్యాట్ డేమన్ సాగొట్టాడు. బెస్ట్ 3 hours ఉంది కానీ మీకు 3 hours బోర్ అనిపించదు. 3 hours మీకు బోర్ అనిపించదు. ఇంకేమైనా ఉన్నాయన్నా? కానీ మాస్ సీన్స్ ఉంటాయి, చాలా బాగుంది. ఓకే, ఏం సినిమా చూసారు బ్రో? ఆడిసీ బ్రో. ఎలా ఉంది? యా చాలా బాగుంది. అంటే స్టార్టింగ్లో కొంచెం సెటప్ అవడానికి టైం పడుతుంది. వన్స్ స్టోరీ అందుకున్నాక ఇంకా ఫ్లోలో వెళ్ళిపోతూ ఉంటుంది అంతే. లాస్ట్ హాఫ్ అన్ అవర్ మాత్రం ఇంకా తెలుగు కమర్షియల్ సినిమా చూసిన ఫీల్ వచ్చింది. ఇట్ వాస్ నైస్, గుడ్. ఇంకోసారి ప్లాన్ చేయాలి. అది చూస్తే మంచి స్క్రీన్స్లో చూడండి. పెద్ద బాగా నచ్చింది ఫస్ట్ హాఫ్ లోనే సెకండ్ హాఫ్ లో. ఏమేమి చెప్తే స్పాయిలర్ అవుతుంది, సో నేనేం చెప్పను, సారీ. మ్యూజిక్ ఎలా ఉంది? మ్యూజిక్ బాగుండే, మంచి. ఫస్ట్ హాఫ్ నచ్చిందా సెకండ్ హాఫ్ నచ్చిందా? మ్యూజిక్ ఎలా ఉంది? ఫస్ట్ హాఫ్ నచ్చిందా సెకండ్ హాఫ్ నచ్చిందా? అంటే సెకండ్ హాఫ్ నచ్చింది ఫస్ట్ హాఫ్ కంటే, ఎందుకంటే సెటప్ అవడానికి కొంచెం టైం పట్టింది ఫస్ట్ హాఫ్లో. సెకండ్ హాఫ్ వాజ్ వెరీ గుడ్. మ్యూజిక్ ఎలా ఉంది? మ్యూజిక్ బాగుండే, మంచి అట్మాస్ఫియర్ ఉన్న థియేటర్లో చూస్తే ఇంకా బాగుంటుంది. సినిమా హిట్ అంటారా? యా, సూపర్ హిట్. ఆస్కార్ ఎన్ని ఆస్కార్లు ఎక్స్పెక్ట్ చేస్తున్నాం? అది చెప్పలేమండి, ఇంకా సినిమాలు ఉన్నాయి. సో స్టార్టింగ్లో కొంచెం లాగ్ ఉంది, 1 hour బేస్ చేస్తే తర్వాత నుంచి స్లోలో వెళ్తుంది. క్లైమాక్స్ కూడా చాలా హై ఉంది.
యా చాలా మంచిగా ఇట్లా కమర్షియల్ సినిమా ఫస్ట్ నుంచి మేము ఉన్నాం బ్రో, అమ్మాయి వచ్చిందంటే ఎక్స్పెక్టేషన్స్ మించుంది. సినిమాలో హైలైట్స్ అంటే ఒడిసీ ఇస్ ద మెయిన్ క్యారెక్టర్ అండ్ మధ్యలో 2-3 సీక్వెన్సెస్ ఉన్నాయి, ఫైట్ సీక్వెన్సెస్, అది బాగుంది. అండ్ మ్యూజిక్ వాజ్ ఆల్సో రియలీ అవతార్ తెలియదు, చెప్పలేము అది. ఆ పెద్ద మాన్స్టర్ ఎలా ఉంది బ్రో? నేను ఇప్పుడు ఏదో ట్రైలర్ లాస్ట్ చూపించారు కదా, ఇప్పుడు ఏమేమి చెప్తే స్పాయిలర్ అవుతుంది, సో నేను ఆ చెప్పాను. సీన్స్ బాగుండే. ఆ మాన్స్టర్ ఉన్న సీక్వెన్సెస్ వాజ్ రియలీ గుడ్, బాగుంది. 4.5. KGF కి 1000 రెట్లు. అసలు తెలుగు సినిమానా హిందీ సినిమానా బోయపాటి సినిమా తీసింది లేదా క్రిస్టోఫర్ నోలన్ అనిపించింది. సినిమా పోతుంటే అసలు బాహుబలి మళ్ళీ చూస్తారా అనిపించింది. బాహుబలి 3 ఆల్రెడీ రిలీజ్ అవుతున్నారు కానీ మళ్ళీ అదే చూస్తున్నట్టు అనిపించింది. ఇంకా యాక్టర్స్ చూస్తే అప్పుడప్పుడు కనబడుతున్నారు, మళ్ళీ కనబడతారో లేదో అన్నట్టు ఉంటుంది. హీరో హీరోయిన్లు కలవలు అసలు ఏందిరా లవ్ స్టోరీనా వార్ సినిమానా ఏందా అని అర్థం చేసుకునే గ్యాప్ లో సినిమా అయిపోయింది. ఏసీ బాగుండే, మధ్యలో కొంచెం పండుకున్నాం. అంతకుమించి చెప్పాలంటే ఏదో మ్యూజిక్ బాగున్నది. ఇందాక చెప్పినట్టే క్రిస్టోఫర్ నోలన్ తీసిండా లేకపోతే బోయపాటి సీన్ తీసిండా అనిపించింది. సో యా, చాలా మందికి క్లైమాక్స్ ఎదిరిపోయింది అంటారు, మీకు బాగా నచ్చింది ఏంటి? క్లైమాక్స్లో హీరో చనిపోతాడు అనుకున్నాను కానీ చనిపోలేదు. సో దానికి స్టోరీ టెల్లింగ్ ప్రకారం బాధపడాలన్నా లేకపోతే హ్యాపీ ఫీల్ అవ్వాలన్నా అర్థం కాలేదు. కానీ బాహుబలి చూసిన వాళ్ళు అయితే ఇదేంద్రా మళ్ళీ అదే సినిమాకి వచ్చినామా అన్నట్టు అనిపిస్తుంది. సో జాగ్రత్త, బుక్ చేసుకునేటప్పుడు మంచిగా చూసుకొని బుక్ చేయండి. థ్యాంక్ యూ. అయిపోయింది. వన్ ఆఫ్ ద బెస్ట్ అడాప్టేషన్. ఓపెన్హైమర్ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత క్రిస్టోఫర్ నోలన్ మళ్ళీ ఒక అడాప్టేషన్ చేయడం. యాక్చువల్లీ చిన్నప్పుడు మన స్కూల్లో చదువుకున్న స్టోరీ, దాన్ని కూడా బిగ్ స్క్రీన్ మీదకి అడాప్ట్ చేశాడు. వన్ ఆఫ్ ద క్రేజియస్ట్ మూవీ. ఎవ్రీథింగ్ యూ సీ ఇన్ ద మూవీస్ ప్రాక్టికల్ ఎఫెక్ట్స్, నో విజువల్ ఎఫెక్ట్స్. ఇది చాలా డిఫరెంట్ కాన్సెప్ట్తో ఉందన్నమాట మూవీ అయితే. అంటే ఇలాంటి కాన్సెప్ట్ నేను ఎక్కడ చూడలేదు, ఫస్ట్ టైం చూస్తున్నాను నేనైతే. ఖచ్చితంగా అందరూ చూడాల్సిన మూవీ అండి ఇది. చాలా బాగుంది మూవీ అయితే, చాలా సాటిస్ఫైడ్. ఒక ఫేవరెట్ క్యారెక్టర్ ఏం చేసింది సినిమాలో? ల్యాక్స్ ఎందుకంటే తెలుగు వాళ్ళ స్టోరీ సెలెక్షన్ ఎప్పుడైనా చాలా బాగుంటుంది. సో మెయిన్గా తెలుగు కోసం 3 hours ఉంది కదా, లాగ్ అనిపించిందా? అలా ఏం లేదు, లాస్ట్ కొంచెం అనిపించింది, బట్ మూవీ అంతా సూపర్. ఓకే, ఎందుకు